ఈరోజు మన బైబిల్ స్టడీలో ఆది కాండము 18వ అధ్యాయము 16వ వచనం నుండి 33వ వచనం వరకు మనము క్లుప్తంగా వాక్యమును ధ్యానిస్తాం. జెనసిస్ చాప్టర్ 18 వర్సెస్ 16 త్రూ 33. సో మీ బైబిల్స్లో మీరు గమనించండి, నేను చదువుతాను. అప్పుడు ఆ మనుష్యులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు తిరిగిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానెను. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర్ర చొప్పుననే వారు సంపూర్ణులుగా చేసిరో లేదో చూచెదను. చెయ్యని ఎడల నేను తెలుసుకొందునెను. ఆ మనుష్యులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ 10 మంది నీతిమంతులుండిన ఎడల దానిలోనున్న 10 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా, సొదొమ పట్టణములో 10 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటినీ కాయుదునెను. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైనా నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను. 10 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరలా అడిగాను. అందుకు ఆయన, అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనము చేయనెను. అతడింకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన, ఆ 40 మందిని బట్టి నాశనము చేయక యుందునని చెప్పగా, అతడు, ప్రభు కోపపడని ఎడల నేను మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన, అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనము చేయనెను. అందుకతడు, ఇదిగో ప్రభుతో మాట్లాడ తెగించి తిని, ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన, ఆ 20 మందిని బట్టి నాశనము చేయకుందుననగా, అతడు, ప్రభు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన, ఆ 10 మందిని బట్టి నాశనము చేయక యుందునెను. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, ఈ రాత్రి బైబిల్ స్టడీలో మీ వాక్యమును మేము క్లుప్తంగా ధ్యానించబోతుండగా మీ పరిశుద్ధాత్మ సహాయము మాకు అనుగ్రహించుము. మీ వాక్యములో దాయబడినటువంటి సత్యము మాకు బోధించుము. మమ్మను ప్రేరేపించి మీ చిత్తమును జరిగించు వారిగా మార్చుమని, మా పాపములను పరిహరించి పరిశుద్ధపరచుమని, రక్షణ లేని వారిని రక్షించి రూపాంతరపరచుమని యేసు ప్రభు శక్తిగల నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఈ భాగము చాలా లోతైనటువంటి వాక్య జ్ఞానముతో ఉన్నటువంటి భాగము. అయితే మనకి సమయం ఉంది కనుక ఆ సమయంలోనే దాంట్లో ఉన్నటువంటి కొన్ని కీలక విషయాలు మీతో పంచుకుంటాను. అంశం ఏంటంటే, బిసీచింగ్ గాడ్ విత్ హ్యూమిలిటీ, దేవుని వినయముతో వేడుకొనుట. ఈ ఆదికాండం 18వ అధ్యాయము చదివి బ్రిస్టల్లో ఉన్నటువంటి జార్జ్ ముల్లర్ అనేటువంటి ఒక అసాధారణమైనటువంటి దైవ సేవకుడు గొప్ప ప్రార్థనా యోధుడిగా మారాడు, ఒక విశ్వాస యోధుడిగా మారాడు. అండ్ ఆయన ప్రార్థనలో ఉన్నటువంటి విజయ రహస్యమేంటో ఈ అధ్యాయము ద్వారా తెలుసుకున్నాడు. తెలుసుకోవడం మాత్రమే కాదు, దాన్ని తన జీవితంలో ఆచరణలో పెట్టి అద్భుతమైనటువంటి రీతిలో దేవుడి దగ్గర నుండి ఆయన ప్రతి సమయము ఆన్సర్స్ని పొందాడు, జవాబులను పొందాడు. జార్జ్ ముల్లర్ దేవుడితో ఎలా
వినయము కలిగి వాదించవచ్చో, ప్రార్థనలో వినయ మనస్కుడై విజ్ఞాపన చేయొచ్చో నేర్చుకున్నాడు కనుక చాలా గంభీరమైనటువంటి విషయాలకు దేవుడి దగ్గర జవాబులు పొందగలిగాడు. మచ్చుక్కి అంటే శాంపుల్గా ఆయన ప్రార్థనలో దేవుడితో ఎలా గోజాడేవాడు, ఎలా ఆర్గ్యూ చేసేవాడు అనేది, ప్లీడ్ చేసేవాడు, బతిమాలుకునేవాడు అనేది మీకు తెలియాలంటే ఆయన 10,000 మంది అనాథ బాలికలను పోషించేవాడు. సో ఆయన ప్రార్థన చేసేవాడు, దేవా వీరు అనాథలు, వీరు నా బిడ్డలు కారు, నీవే అనాథలందరికీ తండ్రివి, నేను కాదు వీరిని పోషించాల్సింది, నీవే వీరిని పోషించాలి, మరి నాకు బాధ్యతనిచ్చావు, వనరులు కూడా ఇవ్వు అని అడిగినప్పుడు దేవుడు అతని యొక్క ప్రార్థనకి జవాబిచ్చాడు. అదే ప్రకారము తండ్రి లేని వారికి నీవే తండ్రివి కదా, కనుక వీరిని కాపాడుము అని ప్రార్థించినప్పుడు దేవుడు వారిని కాపాడేవాడు. ఇది జార్జ్ ముల్లర్ పని కాదు, ఇది దేవుడి యొక్క పని, కనుక దీన్ని నీవే ముందుకు తీసుకెళ్ళమన్నప్పుడు దేవుడు దాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. దాంతోపాటు దేవా నీ మహిమ తగ్గిపోకుండా దాన్ని నీవు పెంచుకో అంటే దేవుడు ఆ పరిచర్యను గొప్పగా దీవించి ఆయన మహిమను పెంచుకున్నాడు. దాంతోపాటు జార్జ్ ముల్లర్ ఇంకో రకంగా కూడా ప్రార్థన చేసేవాడు. 1200 మంది సంఘ సభ్యులకు ఆయన సంఘ కాపరిగా ఉన్నాడు కనుక, దేవా ప్రపంచం పూర్తిగా అవిశ్వాసంలో ఉన్నప్పుడు నీ సంఘము సగం నిద్రపోతోంది కనుక దాన్ని మేల్కొల్పి వారికి మేలు చేయమన్నప్పుడు దేవుడు వారికి ఉజ్జీవాన్నిచ్చి మేల్కొల్పాడు. దేవా నీకు వ్యతిరేకంగా కలలాడేటువంటి 4 కలను నీవు మూసివేయవా అన్నప్పుడు దేవుడు మూసివేశాడు. అండ్ దేవుడిని అపహాస్యం చేసేవారిని, సందేహించేటువంటి వారిని కూడా మార్చమన్నప్పుడు దేవుడు మార్చాడు. సో ఒక మాటలో చెప్పాలంటే దేవుడి యందు విశ్వాసం కలిగినటువంటి ప్రతి వ్యక్తి కేవలము వాక్యము ద్వారానే దేవుడి యొద్ద సమస్తమును కలిగి ఉండగలడు, దేవుడిని ఆయన వ్యక్తిత్వాన్ని తెలుసుకోగలరు, అండ్ దేవుడితో విజ్ఞాపన ప్రార్థనలో విజయాలు సాధించగలరు. అబ్రహాం ఇక్కడ మనకి విజ్ఞాపన ప్రార్థనలో దేవుడిని ఎలా సమీపించాలో, దేవుడి దగ్గర ఎలా మనము గొప్ప జవాబులు పొందొచ్చో మనకి చూపిస్తాడు. 2 పాయింట్స్ నేను ఆ వచనాలను మీకు తెలియజేస్తాను. మొదటి పాయింట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ అంటే సమాచారము. 18వ అధ్యాయం 16వ వచనం నుండి 21వ వచనం వరకు ఆ విషయాలను మనం చూడొచ్చు. అక్కడ 18వ అధ్యాయం ప్రారంభము నుండి మీరు చూస్తే 3 మనుషులు అబ్రహాము యొక్క గుడారము దగ్గరికి వచ్చారు. దాంట్లో అబ్రహాము ఒక ఆయనని గుర్తుపట్టాడు. ఆయన యెహోవా, ఆయన ప్రభు అని, ఇంగ్లీష్లో లార్డ్ అని, తెలుగులో యెహోవా అని, లేకపోతే ప్రభు అని దాని యొక్క అర్థము. సో అబ్రహాము యెహోవాను చూశాడు అండ్ 2 మనుషులను చూశాడు. అంటే వీరు 3 కూడా దేవుడు, 2 దూతలు మానవ ఆకారంలో మనుషులకు కనబడేటువంటి రీతిలో ప్రత్యక్షమై అబ్రహాము ఇంటిని దర్శించినప్పుడు అబ్రహాము వారిని హోస్ట్ చేశాడు. ఒక మంచి అతిథిగా వారికి చక్కని ఆతిథ్యాన్ని ఇచ్చాడు. అబ్రహాం ఎంతో శ్రద్ధ ఆసక్తి కలిగినటువంటి ఆతిథ్యం ఇచ్చేటువంటి వ్యక్తి. ఆయనే స్వంతంగా ఈ యొక్క 3కి శ్రద్ధ తీసుకొని వంట చేయించాడు, వడ్డింపజేశాడు, వారు తినేటట్టు చూశాడు. తిన్న తర్వాత వారు సంతోషించారా లేదా కనిపెట్టి అప్పటిక వారిని సాగనంపడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఈ 18వ అధ్యాయం 16వ వచనంలో మీరు గమనించినట్లయితే, అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి, అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. సో అబ్రహాము ఎంత మంచివాడంటే వారు దూరంగా కనబడినప్పుడు వారిని స్వాగతం పలికాడు, వారికి చేయాల్సినటువంటి సేవ అంతా చేశాడు. తర్వాత వారు వెళ్ళిపోతున్నప్పుడు వారిని సాగనంపాడు, వారిని సీ ఆఫ్ చేశాడు. సో ఈయన ఒక మంచి హాస్పిటాలిటీ అనేటువంటి అంశమును కలిగినటువంటి వ్యక్తి. అండ్ మనందరికీ తెలుసు ఆయన విశ్వాసమునకు జనకుడై ఉన్నాడు కనుక విశ్వాస సంబంధులందరూ కూడా అబ్రహాము దగ్గర ఈ లక్షణాన్ని నేర్చుకుంటే చాలా మేలు. 17వ వచనాన్ని మీరు గమనిస్తే, అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా. సో దేవుడు ఈ ప్రశ్న ఆయన అడిగాడు. ఆయనే తన మనసులో మదనపడ్డాడు. అబ్రహాముకు నేను చేయబోయేటువంటి కార్యాన్ని దాయాలా? ఎందుకంటే అబ్రహాము దేవుడికి చాలా దగ్గరివాడు. అబ్రహాము గురించి బైబిల్లో రాయబడినటువంటి ఒక సత్యం ఏంటంటే హీ ఈజ్ ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్నేహితుడు. అండ్ అది కూడా ఆ గ్రామర్ని మీరు చూస్తే సింగులర్లో రాయబడింది. అంటే అబ్రహాముకు దేవుడి హృదయంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం ఉంది.
అత్యున్నతమైనటువంటి రీతిలో అబ్రహామును దేవుడు తన యొక్క స్నేహితుడిగా ఎంచాడు. కనుక అబ్రహాముకు దేవుడు సొదొమ గొమొర్రాలను ఏమి చేయబోతున్నాడో చెప్పకుండా చేయడము భావ్యము కాదు అని ఎంచి అబ్రహాముకు దాని గురించి చెప్దామని ఆలోచించాడు. నా బైబిల్ గ్రంథంలో ప్రపంచం యొక్క భవిష్యత్ ఎట్లా ఉండబోతోందో, పరిశుద్ధులు ఎక్కడికి పోతారో, పాపులు ఎక్కడికి పోతారో, విశ్వాసులతో దేవుడు ఎలా వ్యవహరిస్తాడో, అవిశ్వాసులతో దేవుడు ఎలా వ్యవహరిస్తాడో అంతా కూడా రాసి పెట్టాడు. నిజం చెప్పాలంటే దేవుడికి ఇవన్నీ మనకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మనము ఆయన యొక్క ప్రియులముగా ఎంచబడ్డాం, మనము ఆయన సంబంధులముగా ఎంచబడ్డాం, ఆయన యొక్క స్నేహితులముగా ఎంచబడ్డాము. కనుక మనకు చెప్పకూడదు అనే ఆలోచన లేకుండా మనతో చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆమోసు 3వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు చూస్తే, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీయూ చేయడు. సో ఆయన సేవకులకు, ఆయన బిడ్డలకు ఆయన చేయబోయేటువంటి కార్యములను గురించి చెప్పకుండా ఆయన ఏమీ చేయడు అని దేవుడి వాక్యంలో ఆమోసు ద్వారా తెలియజేశాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనాన్ని మీరు ఒకవేళ చూస్తే, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు కనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. సో అబ్రహాము దేవుడికి దాసుడైనప్పటికీ దేవుడు అబ్రహామును స్నేహితుడిగా ఎంచాడు. కనుక అబ్రహాముకి చెప్పే ఈ పని చేద్దామని సొదొమ గొమొర్రాల గురించి ఆయన చేయడానికి దిగి వచ్చినటువంటి విషయాన్ని అబ్రహాముతో ఇక్కడ ప్రస్తావిస్తాడు. సో అక్కడ ఇంకా మీరు పర్సనల్ మెడిటేషన్లో అనేకమైనటువంటి సత్యాలను తెలుసుకోవచ్చు, వాటిని తెలుసుకుంటారని నేను ఆశిస్తున్నాను. సో దేవుడితో మనకున్నటువంటి సంబంధంలో 2 కోణాలు ఉంటాయి. ఒక వైపున మనకెంతో సమాధానం ఉంటుంది, ఇంకొక వైపున అదే దేవుడు, సమాధానకర్తయగు దేవుడే మన మీద భారము కూడా పెడతాడు. నా ఇప్పుడు ఈ భారము చెడ్డది కాదు, ఇది ఒక క్రషింగ్ బర్డన్ కాదు, అంటే నిన్ను పూర్తిగా నలగొట్టేటువంటి భారం కాదు. ఇది గాడ్స్ హార్ట్లో ఉన్నటువంటి భారమును షేర్ చేసుకునేటువంటి అంశం అన్నమాట. సో దేవుడు తన సన్నిహితులకు తన యొక్క బాధ ఏంటో చెప్తాడు. స్నేహితులకు స్నేహితులు బాధ చెప్పుకుంటారు, స్నేహితులతో స్నేహితులు భారాలు పంచుకుంటారు. కనుక దేవుడు కూడా మనతో తన భారాన్ని పంచుకుంటాడు. అండ్ అలాగే ఇక్కడ అబ్రహాముకి దేవుడి యొక్క విషయాన్ని చెప్పాడు. ఒక పాపభూయిష్టమైనటువంటి పట్టణాన్ని ఆయన ఏమి చేయబోతున్నాడు, లేకపోతే ఆ పట్టణాల పట్ల ఆయన యొక్క ఆలోచన ఏంటో ఆయన ఇక్కడ చెప్తాడు. న్యూ టెస్టమెంట్ని మీరు జాగ్రత్తగా చదివితే అక్కడ యేసుకు దగ్గరగా ఉన్నటువంటి వారి జీవితంలో ఆయన ఏం చేశాడో అలాగే వారు చేసినట్టు మనం చూడొచ్చు. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. మీరు యేసుక్రీస్తు ప్రభు లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనంలో యెరూషలేం పట్టణం దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని చూచి ఏడ్చినట్లు చదువుతారు. మీరు తిప్పాల్సిన అవసరం లేదు, నేను తిప్పమన్నప్పుడు తిప్పితే చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో యేసు యెరూషలేం పట్టణం దగ్గరికి వస్తూ దాన్ని చూచి ఏడ్చాడు. యేసు యొక్క అపోస్తలుడు, యేసు యొక్క ప్రియ శిష్యుడైనటువంటి అపోస్తలుడైన పౌలు ఆ లక్షణాన్ని అలవర్చుకున్నాడు. గ్రీసు దేశానికి వెళ్ళాడు, ఏథెన్సు పట్టణానికి వచ్చాడు. మీరు రాసుకొని తర్వాత చదువుకోండి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో ఆయన 16వ వచనంలో ఏథెన్సు పట్టణాన్ని చూసినప్పుడు పట్టణమంతా కూడా విగ్రహారాధనతో నిండిపోయినప్పుడు ఆయన ఎంతో వేదనకు గురయ్యాడు, ఆయన ఆత్మ పరితపించింది అని బైబిల్ చెప్తోంది. సో యేసు ఎలా యెరూషలేమును చూసినప్పుడు ఏడ్చాడో, ఏథెన్సును చూసినప్పుడు పౌలు కూడా ఏడ్చాడు. ఒక క్రిస్టియన్ ఎలా ఉంటాడు అంటే, యేసును పోలినటువంటి పౌలు ఎట్లా ఉన్నాడో ఒక క్రైస్తవుడు కూడా అలాగే ఉంటాడు. బైబిల్ మనకి ఇవ్వబడింది ఆదివారం బుధవారం వారు చెప్తే మీరు విని పక్కన పెట్టేయండి అన్నదానికి కాదు. దీంట్లో ఉన్నటువంటి ప్రతి పదం, దాంట్లో ఉన్నటువంటి ప్రతి అర్థం, దాన్ని మీరు తెలుసుకోవాలి, దాన్ని మీ జీవితానికి మీరు అన్వయించుకోవాలి. మీరు దేవుని మార్గములో నడిచేటువంటి దేవుడి మనుషులుగా మారాలి. సో అపోస్తలులైనటువంటి పౌల్లో ఉన్నటువంటి మరొక లక్షణాన్ని కూడా చెప్పనివ్వండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, అక్కడ ఏమని రాయబడి ఉంటుంది? యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడి ఉంటుంది. ఆయన తెలుగులో 13, 14 కలిసి ఉన్నాయి. నేను కావాల్సింది చదువుతాను. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. సో యేసుక్రీస్తు మన కొరకు శాపముగా మార్చబడ్డాడు. అది అపోస్తలులైనటువంటి పౌలు ఎరిగాడు కనుక
రోమీలకు రాసినప్పుడు రోమా 9:3 ఆయన ఏమని రాస్తాడో గమనించండి. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. సో నా ప్రభువు శాపగ్రస్తుడు గనుక నేను కూడా శాపగ్రస్తుడిని అవ్వడానికి ఇష్టపడుతున్నాను. నా ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇది గంభీరమైనటువంటి జీవన విధానం. ఇది వాక్య రీతిలో ఆలోచించుట అంటే స్క్రిప్చరల్ థింకింగ్, బిబ్లికల్ థింకింగ్ అని దీన్నే అంటారు. ఎంతో మంది సంవత్సరాలు సంఘానికి వస్తారు, ఇలాంటి బోధలు వింటారు, కానీ ఆ బోధ వారి బ్రతుకును ఏమాత్రం మార్చకుండా ఎలా వచ్చారో అలాగే వారు లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు. సో యేసు అంటే దేవుని కుమారుడు అని మనం సాకు చెప్పడానికి వీలు లేకుండా యేసు ఎలా ఉన్నాడో పౌలు కూడా అట్లాగే ఉన్నాడు కదా అని పౌలును దేవుడు మన ముందు పెడుతున్నాడు, అబ్రహామును దేవుడు మన ముందు పెడుతున్నాడు. సో 18, 19 వచనాలు ఒకవేళ మీరు గమనిస్తే అక్కడ 3 విషయాలను గురించి దేవుడు చెప్తాడు. ఆ భాగాన్ని నేను చదివాను కనుక అంతా నేను చదవట్లేదు, జస్ట్ ఒక్కొక్క పాయింట్ని అక్కడ నేను చెప్తాను. దేవుడికి అబ్రహాముతో ఈ విషయాన్ని పంచుకోవాల్సినటువంటి అవసరత ఏముంది? 3 కారణాలు ఆయనే ఇచ్చాడు. మొట్టమొదటి కారణం ఏంటి? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. సో అబ్రహాముతో నేనేదైతే చెప్పానో, ఏదైతే వాగ్దానం చేశానో అది తప్పకుండా అబ్రహాము జీవితంలో నెరవేరుస్తాను. అతడు ఒక గ్రేట్ అండ్ మైటీ నేషన్గా మారతాడు. అండ్ ఆల్ ద నేషన్స్ ఆఫ్ ద వరల్డ్ షాల్ బి బ్లెస్డ్ ఇన్ అబ్రహాం. ఈ లోకంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా అబ్రహాములో దీవించబడతాయి. కనుక అబ్రహాముకి ఈ సత్యము తెలియాలి. యేసుక్రీస్తు అబ్రహాము ద్వారానే రాబోతున్నాడు కనుక అబ్రహాముకి ఈ సత్యం తెలియాలి. అది 18వ వచనంలో. ఇక 19వ వచనంలో అబ్రహాములో ఉన్నటువంటి ఒక లక్షణాన్ని బట్టి దేవుడు అబ్రహాముకి ఈ విషయం చెప్పాలనుకున్నాడు. అబ్రహాము దేవుడి మాటను నమ్మాడు, అబ్రహాము దేవుడి మార్గంలో నడిచాడు. అబ్రహాము తన తరువాత తన కుటుంబాన్ని, తన దాసీలందరినీ కూడా దేవుని యొక్క చిత్తం కొరకు సిద్ధపరిచాడు. సో ఆయన పిల్లల్ని, ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొన్నట్లు ఆయన వారికి ఆజ్ఞాపించాడు. సో అబ్రహాం ఎంత మంచివాడంటే, అబ్రహాం మాత్రమే దేవుడికి లోబడ్డం కాదు, అబ్రహాం భార్య, అబ్రహాం పిల్లలు, అబ్రహాం పనివారు అందరూ కూడా దేవుడికి లోబడేటట్టు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కనుక దేవుడు అతనికి ఈ విషయాన్ని చెప్పాలని ఇష్టపడ్డాడు. ఇక 3వది మీరు చూసినట్లయితే అబ్రహాము ద్వారానే దేవుడు ఒక గాడ్ ఫియరింగ్ కమ్యూనిటీని, అంటే దేవుడికి భయపడేటువంటి ఒక జనాంగాన్ని తయారు చేయబోతున్నాడు. కనుక దేవుడి యొక్క నీతి ఏంటో, దేవుడి యొక్క న్యాయం ఏంటో అబ్రహాముకి తప్పకుండా తెలియచేయాలి అనేది ఆయన ఆలోచించి అబ్రహాముకి తెలియజేశాడు. 20-21 వచనాల్లో, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చేయని యెడల నేను తెలుసుకొందునా నిన్ను. సో అక్కడ వేరే వేరే విషయాలు ఉన్నాయి, వాటిని ఇప్పుడు నేను చెప్పడానికి టైం లేదు. కానీ డైరెక్ట్గా టు ద పాయింట్ ఏంటంటే, ఆయన ఎందుకు దిగొచ్చాడు? ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, సొదొమ గొమొర్రాలు అనేటువంటి 2 పట్టణాలు పాపముతో నిండిపోయినటువంటి పట్టణాలు, దేవుడికి విరోధముగా తయారైనటువంటి పట్టణాలు. ఆ పట్టణాల్లో జరుగుతున్నటువంటి ఘోరము, నేరము అంతా కూడా మొర్రబెడితే పరలోకంలో ఉన్నటువంటి దేవుడికి అది వినబడింది. సో దాన్ని అబ్రహాం వినలేకపోయాడు. అబ్రహాము సొదొమ గొమొర్రాలకు పక్కనే ఉన్నాడు, కానీ అబ్రహాముకు ఆ కేకలేంటో వినబడలేదు. పరలోకంలో ఉన్నటువంటి దేవుడికి ఆ కేకలేంటో వినబడ్డాయి. సో ఇక్కడ సత్యాన్ని గ్రహించాలి. హెవెన్ హియర్స్ ఎర్త్స్ క్రైస్. భూలోకంలో వినబడేటువంటి కేకలన్నింటినీ పరలోకం వింటోంది. మనం అనుకోవచ్చు, నా మొర ఎవరు వింటారు? మా ఆయన ఎదుట నేను ఎంత మొర్ర పెట్టుకున్నా ఈ మొరటు మనిషి, మొండి మూర్ఖపు మనిషి నా మొర వినడు అని ఒక భార్య అనుకోవచ్చు. మా డాడీ నా మాట పట్టించుకోడు అని ఒక డాటర్ అనుకోవచ్చు. లేకపోతే మరో రకంగా ఇంకొక ఉద్యోగి, నా యజమాని నా గురించి ఖతరు చేయడు అనుకోవచ్చు. కానీ మీరు పెట్టేటువంటి ప్రతి మొర దేవుడు వింటాడు. సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి వారి మొరలు, అన్యాయస్తులు వేసినటువంటి మొరల గురించి విన్నాడు, అండ్ అన్యాయమైపోతున్నటువంటి వారి మొరల గురించి విన్నాడు. అండ్ సొదొమ గొమొర్రాల గురించి ఆయనకి తెలియక కాదు, ఆల్రెడీ ఆదికాండం 13వ అధ్యాయం 13వ వచనంలో దేవుడే ఈ మాటలు మనకు తెలియజేస్తాడు. సొదొమ మనుష్యులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి.
కాకపోతే ఆయన మరొక్కసారి దాన్ని నిర్ధారించుకున్న తర్వాత వారికి తీర్పు తీర్చి శిక్ష విధించుటకు దిగొచ్చాడు. న్యాయాధిపతిగా ఉండేటువంటి వ్యక్తి ఒకడు నేరం చేశాడు అని వాడిని తీసుకుని వచ్చి ఆయన ముందు నిలబెడితే వెనువెంటనే శిక్ష విధించడు. ఆ నేరాన్ని మరొకసారి రుజువులతో నిరూపించుకున్న తర్వాత, అన్ని చూసుకున్న తర్వాతే శిక్ష విధిస్తాడు. సో ఈ సర్వలోకానికి న్యాయాధిపతిగా ఉన్నటువంటి దేవుడు కూడా ఆయనకంతా తెలిసిన మరొకసారి స్వయంగా నిజ నిర్ధారణ చేసుకున్నాకే శిక్ష విధించడానికి దిగొచ్చాడు. నా ఒకప్పటి థియోలోజియన్ ఈ అరుపుల గురించి, కేకల గురించి ఆయన తన యొక్క ఆర్టికల్లో చక్కగా రాశాడు. ఆయన అంటాడు, మనము ఒకవేళ ఊహించుకోగలిగితే దేవుడు విన్నటువంటి కేకలన్నింటినీ మనం వినలేకపోవచ్చు, కానీ కొన్నింటిని మనం కూడా వినొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దుర్భరమైనటువంటి స్థితిలో భయంకరమైనటువంటి వేదనను అనుభవిస్తూ తాగుబోతూ తండ్రిని మరి భరించలేక ఏడ్చేటువంటి ఒక బిడ్డ కేక మనం వినొచ్చు. ఒక ముసలివాడిని రోడ్డు మీద 10 మంది గ్యాంగ్ పట్టుకొని ముఖం మీదేసి కొడుతూ ఉంటే ఆయన ఎంత బాధపడుతుంటాడో అది మనం వినొచ్చు. ఒక యవనస్తురాల్ని 4 దుండగులు ఒక కారులో తీసుకుపోయి రేప్ చేస్తుంటే ఆమె వేసేటువంటి ఆ యొక్క హృదయ వికారమైనటువంటి కేకలు మనం వినొచ్చు. ఒక భార్యను నట్టేట ముంచినటువంటి భర్తను చూసి ఆమె గోడు పెట్టి ఏడుస్తుంటే ఆ యొక్క గుండె ఘోషను మనం వినొచ్చు. అండ్ మాదక ద్రవ్యాలకు అలవాటు పడి బానిసగా విలవల్లాడిపోతున్నటువంటి ఒక విరిగిన మనిషి యొక్క గుండె కేక మనం వినొచ్చు. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బ్రోతల్స్లో ఉన్నటువంటి కేకలు, బార్స్లో వినబడేటువంటి కేకలు, అనేక అరాచకాల్లో వినబడేటువంటి కేకలు మనం వినొచ్చు. కాకపోతే మనం వినలేనివి దేవుడు మాత్రమే వినగలివేవి ఏంటంటే, ప్రతి నానో సెకండ్లో ప్రపంచంలో ఉన్నటువంటి బిలియన్స్ హృదయాల్లో నుండి, ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో, ప్రతి గృహంలో, ప్రతి గుండెలో నుండి వచ్చేటువంటి ప్రతి కేక దేవుడు వింటాడు. సో హెవెన్ హియర్స్ ఎర్త్స్ క్రైస్. పరలోకం భూలోకం యొక్క కేకల్ని వింటుంది. ఆయన చిత్త ప్రకారం ఆయన సమయంలో భూలోకాన్ని దర్శిస్తుంది. అది మొదటిది, ఇన్ఫర్మేషన్. రెండవది ఏంటి అంటే ఇంటర్సెషన్. ఇంటర్సెషన్ అంటే విజ్ఞాపన. 22వ వచనం నుండి 33వ వచనం వరకు మీరు రాసుకోండి, చదువుకోండి. నేను అంతటిని ఇప్పుడు కవర్ చేయలేను, జస్ట్ ముఖ్యమైనటువంటి వాటిని మాత్రమే టచ్ చేస్తాను. 22వ వచనంలో మీరు చూస్తే, ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అంటే 2 మనుషులు, 2 దేవదూతలు సొదొమ వైపు వెళ్తున్నారు. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అబ్రహాము వారిని సాగనంపడానికి వచ్చాడు. ఒక చోటికి వచ్చిన తర్వాత అక్కడ ఆయన నిలబడ్డాడు, వారిద్దరు వెళ్ళిపోయారు. సో దేవుడి సన్నిధిలో, ప్రభు సన్నిధిలో అబ్రహాము నిలబడ్డాడు. అబ్రహాము నిలబడినప్పుడు ఆయన యొక్క హృదయంలో ఆయన ఆలోచన చేస్తున్నాడు. అబ్రహాము ఆ టైంలో అంతవరకు వారికి మంచి పసందైనటువంటి విందు భోజనం పెట్టాడు కనుక ఆయన కూడా తినే ఉంటాడు. సో దాన్ని అరగించుకునేటువంటి ఆలోచనలో లేడు. ఆయన హృదయం అంతా భారంతో నిండిపోయింది. సొదొమ గొమొర్రాల పట్ల ఈ పరిశుద్ధమైనటువంటి దేవుడు, ఈ సర్వశక్తులైనటువంటి దేవుడు, ఈ యొక్క న్యాయాధిపతి అయినటువంటి దేవుడు ఎలాంటి తీర్పు తీరుస్తాడో అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. అండ్ ఆయనకి ఇంకో విషయం తెలుసు. ఇక్కడే 18వ అధ్యాయం 14వ వచనంలో, యెహోవాకు అసాధ్యం ఏదైనా ఉన్నదా అని దేవుడే ప్రశ్నిస్తాడు. సో నా దేవుడికి నేను విన్నవించుకుంటే, నా దేవుడికి నేను విజ్ఞాపన చేస్తే, నా దేవుడి ఎదుట నేను ఇంటర్సీడ్ చేస్తే ఆయన తప్పకుండా సహాయం చేయగలడు. ఎందుకంటే ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్లో మొట్టమొదటి విజ్ఞాపన ప్రార్థన ఆదికాండం 18వ అధ్యాయంలో ఇక్కడ మనకు కనబడుతోంది. అండ్ ఇది ఒక విస్తృతమైనటువంటి విజ్ఞాపన ప్రార్థన. అబ్రహాం సమయంలో బైబిల్ అంతా ఆయనకి ఇవ్వబడలేదు, ఆయనకి పరిపూర్ణ దేవుని సంకల్పము తెలుపబడలేదు. కానీ అబ్రహాము కాలంలో అబ్రహాము చేసినంత శ్రేష్టమైన విజ్ఞాపన ప్రార్థన 2022వ సంవత్సరంలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులు కూడా చేయకుండా ఉండడం, అదేంటో తెలుసుకోకుండా ఉండడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. సో ఇది మొట్టమొదటి ఇంటర్సెసరీ ప్రేయర్ అన్నమాట ఇన్ ద స్క్రిప్చర్. ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్లో మీరు చూస్తే అబ్రహాము యొక్క బాడీ లాంగ్వేజ్ని కొంత గమనించండి. 2వ వచనంలో, గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. సో ఫస్ట్ వారిది చూడగానే వారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు, నేల మట్టుకు వంగుతాడు. ముసలాయన, జాగ్రత్తగా వినండి, 100 ఏళ్ళు వచ్చేసినటువంటి ముసలి వ్యక్తి
సో అలాంటి వ్యక్తి వారిని చూసి ఎలా వారి ఎదుట తన్ను తాను పెట్టుకున్నాడో, అంటే వారి ఎదుట ఆయన ఎలా మసులుకున్నాడో అనే దాని గురించి దేవుడు రాయించాడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు, నేల మట్టుకు వంగాడు. రెండవది, దేవుడి యొక్క పక్కనే నిలబడ్డాడు. అది ఇక్కడ 22లో మనం చూసాం. ఆ తర్వాత 23వ వచనాన్ని చూస్తే, అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను. ఎక్కడికి సమీపించాడు? ఇంగ్లీష్లో ఉంటుంది డ్రూ నియర్, అంటే దేవుడికి దగ్గరగా వచ్చాడు. ఎవడు దేవుడికి దగ్గరగా వస్తాడు? ఎవడైతే దేవుడి ఎదుట పూర్తిగా వంగుతాడో, వినయమనస్కుడిగా ఉంటాడో, ఎవడైతే దేవుడి సన్నిధిలో నిలబడేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటాడో, అండ్ అలాంటి వ్యక్తే దేవుడికి సమీపంగా వస్తాడు. నేను దేవుడి ఎదుట వంగను, నేను దేవుడి సన్నిధిలో నిలబడను, కానీ నాకు అవసరం వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి సమీపంగా వస్తాను అంటే వచ్చేటువంటి పరిస్థితులే ఉండవు. అలాంటిది నీకు కేవలం మనసులో ఉన్నటువంటి మిథ్యా భ్రమ తప్ప మరొకటి లేనే లేదు. దానికన్నా ముందు అబ్రహాము దేవుడి దగ్గర ఒక విషయంలో ప్రార్థన చేశాడు. ఆదికాండం 17వ అధ్యాయం 18వ వచనాన్ని మీరు గమనిస్తే, అబ్రహాము దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, సో తన కుమారుడైనటువంటి ఇష్మాయేల్ని దేవుడు ఇంట్లో నుండి వెళ్ళిపోమంటాడు, వెలగొట్టేయమంటాడు. అప్పుడు అబ్రహాం అంటున్నాడు, ఇష్మాయేల్ని కూడా నీ సన్నిధిలో బ్రతకనివ్వు. దేవుడు దానికి ఒప్పుకుంటాడు. ఇష్మాయేల్ని కూడా నేను దీవించాల్సినటువంటి రీతిలో దీవిస్తాను అని చెప్పాడు. కనుక అబ్రహాముకి తెలుసు, గాడ్ ఈజ్ అ ప్రేయర్ హియరింగ్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ అ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. దేవుడు ప్రార్థన ఆలకించడమే కాదు, దేవుడు ప్రార్థనకి జవాబు ఇచ్చేటువంటి దేవుడు. కనుక ఇక్కడ ఆయన సొదొమ గొమొర్రాల మనుషుల కొరకు, ముఖ్యంగా దాంట్లో ఉన్నటువంటి నీతిమంతులు ఆ నీచులతో నాశనం అవ్వకుండా దేవుడిని వేడుకునే ప్రార్థన చేస్తున్నాడు. ఫిలిప్ యాన్సీ ఆయన పుస్తకంలో ఈ మాట రాశాడు, కోట్ చేస్తున్నాను. అబ్రహాము, మోషే, దావీదు, యెషయా, ఇర్మియా వీరందరూ దేవుడిని చాలా సుపరిచితమైనటువంటి వ్యక్తిగా ట్రీట్ చేశారు. వారు దేవుడితో మాట్లాడినప్పుడు ఆయన వారి ఎదుట కుర్చీలో కూర్చున్నట్టే అనుకొని మాట్లాడారు. నిజం చెప్పాలంటే ఒక వ్యక్తి ఒక కౌన్సిలర్తో మాట్లాడినట్లు, తన బాస్తో మాట్లాడినట్లు, తన తండ్రితో మాట్లాడినట్లు, తన లవర్తో మాట్లాడినట్లు, ఒక పర్సన్తో వారు యథార్థంగా ఎలా మాట్లాడతారో అలా దేవుడితో మాట్లాడారు. కనుకనే వారు అంత గొప్ప వ్యక్తులు అయ్యారు. ఇప్పుడు మీరు గుండె మీద చేసుకొని, నాకు డైరెక్ట్గా నోరు తెరిచి ఆన్సర్ చెప్పకండి, కానీ మీ గుండె మీద చేసుకొని మీ గుండెలో ఆన్సర్ ఇవ్వండి. మీలో ఎంతమందికి దేవుడిని మీరు ప్రేయర్లో మోకరిల్లినప్పుడు, లేకపోతే ప్రేయర్లో మీరు ఇతరులతో ఏకీభవించినప్పుడు, గాడ్ ఈజ్ అ పర్సన్, హీఈస్ అ లివింగ్ పర్సన్ అండ్ హీఈస్ అలైవ్ అండ్ వెల్ అండ్ హీఈస్ ఇన్ అవర్ మిడ్స్ట్ అనేటువంటి ఆలోచనతో ఆయనకు మీరు ప్రార్థన చేశారు. చాలా మందికి దేవుడు ఒక ఫిక్షనల్ క్యారెక్టర్, అంటే దేవుడు ఒక మిథ్య అయ్యున్నాడు, దేవుడు ఒక బ్రహ్మ అయ్యున్నాడు, ఉంటే ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు. కాకపోతే వారు చెప్తారు, వారు చేస్తారు కనుక మేము కూడా వారితో పాటు మరి ఒకరముగా ఆ పని చేస్తున్నాం అనుకుంటారు. కాదు, అక్కడే మనం చాలా చాలా వెనకబడుతున్నాం. ట్రీట్ గాడ్ యాజ్ ఎ రియల్ లివింగ్ పర్సన్. దేవుడిని ఒక నిజమైన జీవము కలిగినటువంటి వ్యక్తిగా మీరు ట్రీట్ చేసినప్పుడు ఆయనతో మీ సంబంధం చాలా అద్భుతంగా ఉంటుంది. సో అబ్రహాము దేవుడి దగ్గరికి వచ్చి ఇంత పెద్ద విజ్ఞాపన చేయడానికి గల కారణం ఏంటి? దేవుడు ఆయనకి తెలుసు, దేవుడి యొక్క వ్యక్తిత్వం ఏంటో ఆయనకి తెలుసు. మనం కూడా అలా చేయడానికి దేవుడి వాక్యం మనకు ఎంతో గొప్ప సత్యాన్ని చెప్తోంది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు నేను చదువుతాను, మీరు గమనించండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండిను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. సో మనకెలా ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరమని దేవుడు చెప్తున్నాడో, మన బలహీనతలు, బుద్ధిహీనతలు, భక్తిహీనతలు అన్ని కూడా ఆయనకి, మన ప్రధాన యాజకుడికి తెలుసు అని చెప్తున్నాడు. అలాగే అబ్రహాముకి తెలుసు, నా దేవుడికి నేనేంటో తెలుసు, కనుక నేను నా దేవుడిని ధైర్యంతో సమీపిస్తాను అండ్ నా యొక్క విజ్ఞాపన ధైర్యంతో ఆయన ఎదుట పెడతాను అని ధైర్యం చేశాడు. సో మనం కూడా అలాగే దేవుడి ఎదుట ధైర్యం చేసి ఇతరుల కోసం ప్రార్థన చేయొచ్చు. ఒక ప్రశ్న అడగనివ్వండి. మీకు ఏదో టర్మినల్ డిజీజ్ వచ్చింది, అంటే మీకు ప్రాణం తీసేసేటువంటి రోగం వచ్చింది, మరణకరమైన రోగం వచ్చింది. మీ ఫైనల్ టెస్ట్లు చేసి డాక్టర్ చెప్పాడు, ఇంకొక 2 days 48 hours, దాని తర్వాత యూ షాల్ బి నో మోర్, ఇక నువ్వు ఉండవు ఈ లోకంలో.
నిన్ను మేము సమాధిలో పెట్టేస్తాం, నీ టైం అయిపోయింది అన్నప్పుడు ఆ 2 days మీరు ఏం చేస్తారు? ఆ 2 days మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తారు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అంశం ముఖ్యంగా ఉంటుంది. ఒక్కొక్క విషయాన్ని వారు కంప్లీట్ చేయడం, ఫినిష్ చేయడం వారికి ఇంపార్టెంట్గా ఉంటుంది కనుక వారు ఆ పని చేస్తారు. జాన్ నాక్స్ మనందరికన్నా గొప్ప దైవ సేవకుడు, స్కాట్లాండ్ దేశాన్ని కదిలించినటువంటి దైవ సేవకుడు. ఆయన ఇంకో 2 రోజులు బతుకుతాడు, చనిపోతాడు అనేటువంటి వర్తమానం ఆయనకి చెప్పినప్పుడు ఆ 2 రోజులు ఆయన క్రైస్తవ సంఘము పరిశుద్ధపరచబడాలని 2 full days ఇంటర్సెసరీ ప్రేయర్ చేసి చచ్చిపోయాడు. నేను అలాంటి వ్యక్తిని ఇంతవరకు చూడలేదు. ఎందుకంటే ఆ 2 రోజులు వారి కోసం నేను ఏడవడం ఏంటి, ఆ 2 రోజులు వారి కోసం మొరపెట్టడం ఏంటి, ఆ 2 రోజులు వారి కోసం నా యొక్క లాస్ట్ 2 days, లాస్ట్ 48 hours ఆన్ దిస్ ప్లానెట్ ఇన్ దిస్ ఫ్లెష్ అండ్ బ్లడ్ బాడీలో వారి కోసం ఖర్చు పెట్టడం ఏంటి అని ఆయన అనుకోలేదు. అందుకనే వారు దైవ సేవకులు, దైవ జనులయ్యారు. అందుకనే మనము అవ్వం. ఎందుకంటే వారి మనస్సు ఎలా ఆలోచిస్తుందో తెలుసుకోండి. 23 నుండి 25వ వచనం వరకు ఆదికాండం 18వ అధ్యాయంలో మీరు గమనిస్తే, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా ప్రశ్న అన్నమాట అది. ఆ పట్టణంలో ఒకవేళ 70 మంది నీతిమంతులుండిన ఎడల దానిలోనున్న 70 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? అది కూడా ప్రశ్నే. సో దేవుణ్ణి ప్రశ్న అడగొచ్చా బ్రదర్ అంటే ఇట్లాంటి ప్రశ్నలు అడగొచ్చు. వ్యర్థమైనటువంటి ప్రశ్నలు అడగొద్దు, కానీ అర్థవంతమైనటువంటి ఆత్మీయ ప్రశ్నలు దేవుణ్ణి అడగొచ్చు. ఆ చొప్పుననే చేసి దుష్టులతో నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక. ఇప్పుడు దేవుడి పక్షాన వత్తాసు తీసుకున్నాడు అనమాట. దేవుడి పక్షాన వాదిస్తున్నాడు. అట్లాంటిది నువ్వు చెయ్యకుందువు గాక, అది నీకు దూరమవును గాక. దుష్టునితో సమముగా నీతిమంతుని ఎంచుట నీకు దూరమవును గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని అబ్రామే చెప్పేస్తున్నాడు. 25 చివరి భాగం, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అనేది ఒక పెద్ద సబ్జెక్టు. దాంట్లోనికి ఇప్పుడు మనం వెళ్ళం. 6 సార్లు ఆయన ఇలా విజ్ఞాపన చేశాడు. 6 times దేవుణ్ణి అడుగుతాడు. 6 సార్లు. మనము ఎన్నిసార్లు అడుగుతామో నాకు తెలియదు. ఒకే టైంలో 6 సార్లు దేవుణ్ణి పట్టుకొని గోజాడుతున్నాడు. దీన్ని ఒక భక్తుడు ఏమంటాడంటే, మీరు బజార్కి వెళ్ళినప్పుడు ఏదైనా వస్తువు మీకు చాలా ఇష్టం అనుకోండి, వాడొక ధర చెప్పాడు, మీరు ఒక ధర అడుగుతారు, వాడొక ధర చెప్తాడు, మీరు ఒక ధర అడుగుతారు. ఇక మీరు అది ఎట్లాగైనా కొనుక్కొని పోవాలని బేరం ఆడుతుంటారు. చూడండి, బేరం ఆడుతుంటారు. బార్గెయిన్ బార్గెయిన్ బార్గెయిన్. బయటికి పోతారు, మళ్ళా వస్తారు, ఏమైనా తగ్గుతావా అంటారు, బార్గెయిన్ బార్గెయిన్. సో అట్లా దేవుడితో బార్గెయిన్ చేస్తున్నాడు అనమాట. 50 మందికి నీవు ఒప్పుకుంటావా, 45 మందికి ఒప్పుకుంటావా, 40 మందికి ఒప్పుకుంటావా, 30 మంది అయితే, 20 మంది అయితే, 10 మంది అయితే, 6 times అట్లా కౌంట్ చేసుకుంటూ వచ్చాడు. అండ్ దేవుడికి విసుగు రాలేదు, దేవుడికి కోపం రాలేదు. దేవుడు అన్నాడు, అబ్రాహాం అడిగేదేదో ఒక్కసారి అడుగు, నేను మొత్తం పరలోకానికి భూలోకానికి దేవుడిని నా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు, తొందరగా అడిగేసి అనలేదు. దేవుడు ఇష్టపడతాడు, నువ్వు ఎన్నిసార్లు అడిగితే అంత ఇష్టపడతాడు ఆయన. సో అబ్రాహాం అడిగాడు. అండ్ అబ్రాహాం ఎట్లా ఉన్నాడంటే, మీకు నీటిలో ఎప్పుడైనా తెలియకుండా దిగితే జలగ పట్టుకుంటుంది చూడండి, పట్టుకొని మిమ్మల్ని రక్తం అంతా పీకేస్తుంటుంది చూడండి. సో అబ్రాహాం అట్లా దేవుణ్ణి పట్టుకున్నాడు, ఆయన యొక్క వస్త్రాన్ని పట్టుకున్నాడు. ఆయనట్టు పోనివ్వట్లేదు. నాశనం చేయకుండా కాచి కాపాడలేవా? ఎందుకంటే సొదొమలో పాపులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, కరెక్టే. కానీ సొదొమలో నీతిమంతులు ఉన్నారు. ఎందుకంటే అబ్రాహాము యొక్క బంధువు అయినటువంటి లోతు ఉన్నాడు, లోతు కుటుంబం ఉంది కనుక అబ్రాహాము యొక్క భారం ఎవరి మీద? లోతు వారు ఏమైపోతారు, ఆయన ఇంటి వారు ఏమైపోతారు. లోతు అబ్రాహామును మర్చిపోయాడు, అతడు సరైనోడు గాడు గనుక. కానీ అబ్రాహాం మర్చిపోడు కదా. మన సంఘాన్ని కూడా చాలా మంది విడిచి వెళ్ళిపోయారు, కానీ నేను వారిని మర్చిపోలేదు కదా. నేను వారి కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తాను కదా. అది భక్తుని యొక్క జీవన విధానం. వారు నన్ను ప్రతిరోజు తిట్టొచ్చు, కానీ నేను వారిని ప్రతిరోజు దీవించు అని ప్రార్థన చేస్తాను. అది అబ్రాహాం యొక్క పద్ధతి, అది యేసు యొక్క పద్ధతి. ఎందుకంటే ఆయన సిలువేసి రక్తాలు చిందిస్తున్నటువంటి వారిని గూర్చి ప్రార్థన చేశాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. సో నేను కూడా అలాగే ప్రార్థన చేస్తాను. వారు ఏం చేశారో వారికి తెలియదు, వెళ్ళిపోయారు, ప్రభువా క్షమించండి, మళ్ళా మీ దగ్గరికి తిప్పి ఎక్కడో ఒక దగ్గర మీరున్న చోటికి తీసుకొని రండి అని. సో యాకోబు దేవుడితో పెనుగులాడాడు. ఆదికాండం 32వ అధ్యాయం యేసు ప్రభు చెప్తాడు, మనుషులు నిత్యము విసుకక ప్రార్థన చేయవలెను. లూకా 18:1. కనుక మనము ప్రార్థనలో ఎప్పుడు వెనకబడకూడదు. చాలా మంది అనుకోవచ్చు, బైబిల్ స్టడీలో 4 విజ్ఞాపన ప్రార్థనలు ఎందుకు చేస్తారంటే అది దేవుడి చిత్తం కనుక.
అది వాక్యంలో ఉన్నటువంటి ఆదేశం గనుక, దాని ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతాయి గనుక, జరిగాయి గనుక, ఒక సామాన్యుడు ఆయన యొక్క ప్రేయర్ లైఫ్ గురించి ఇట్లా వివరించాడు. రక్షణ పొందక మునుపు ఇతరుల ముందు నేను ఎప్పుడైనా ప్రార్థన చేస్తే వారికి ప్రార్థన చేశాను. ఆ తర్వాత రక్షణ పొందినప్పుడు కొంత ఎదుగుతున్నప్పుడు నేను రహస్యంగా ప్రార్థన చేస్తే నాకు ప్రార్థన చేసుకున్నాను. కానీ ఇప్పుడు నేను కొంత పరిపక్వతలోనికి వచ్చాను కనుక ఇప్పుడు ఎక్కడ ప్రార్థన చేసినా దేవుడికి ప్రార్థన చేస్తాను. సో మనలో కూడా చాలామంది రకరకాల ప్రార్థన అనుభవాలు కలిగినటువంటి వారిగా ఉండొచ్చు. అలా మీరుంటే వాక్యం మనకు నేర్పించేటువంటి సత్యాన్ని బట్టి వాటిని సరిచేసుకోవచ్చు. సర్వలోకానికి తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అంటే తప్పకుండా చేస్తాడు. న్యాయాధిపతి జడ్జి యొక్క మెయిన్ జాబ్ ఏంటి అంటే ఆయన జస్టిస్ని డెలివర్ చేయాలి, న్యాయము చేయాలి. ఎవరు నీతిమంతులు ఎవరు దుర్మార్గులు అనేది ఆయన ఖచ్చితంగా తెలుసుకొని దాన్ని ఆయన తీర్పులో ప్రకటించాలి. నీతిమంతులను రక్షించాలి అండ్ దుర్మార్గులను శిక్షించాలి. దాన్ని ఇంకో రకంగా మన భారతీయ దేశ భాషలో చెప్పాలంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటారు. సో అది న్యాయాధిపతి తప్పకుండా చేయాలి. సో న్యాయాధిపతిగా నువ్వు చెయ్యవా అని అంటాడు. తర్వాత 27వ వచనంలో మీరు చూస్తే, అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను. ఆ మాటలు చాలా గంభీరమైనటువంటి మాటలు. 27వ వచనం కూడా ఒక మెసేజ్ ఇవ్వచ్చు. చాలా వినయ మనస్కుడిగా అబ్రహాము దేవుడి ఎదుట మసులుకుంటున్నాడు. తన గురించి ఏం చెప్తున్నాడు? నేను ధూళిని బూడిదెను. ధూళి అంటే డస్ట్. నా ప్రారంభం ఏంటి? నేను డస్ట్ని, నేను మంటిని. నరుడిని నేల మంటితో దేవుడు చేశాడు. అది నరుడి యొక్క మొదటి దశ. అబ్రహాం అంటున్నాడు, ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఎ మియర్ మార్టల్. నేను ఒక మంటి మనిషిని. అండ్ నా అంతమేంటి? నేను కాలిపోతే బూడిదైపోతాను. సో నా మొదలేంటి, నా ముగింపు ఏంటి నాకు తెలుసు దేవా. నేను ఒక సమయంలో వచ్చాను, ఒక సమయంలో పోతాను. కానీ నీవు నిత్యుడవు, నీవు న్యాయాధిపతివి, నీవు సర్వోన్నతుడవు. నీతో నేను ఏ రకంగా కూడా తూగను. కనుక నేను నీ ఎదుట ఏమై ఉన్నానో గుర్తించే దీనంగా నిన్ను బతిమాలు కొనుచున్నాను అని ప్రార్థన చేస్తున్నాడు. హ్యూమిలిటీ అనేది ప్రార్థనలో చాలా అవసరం. అనేక సందర్భాల్లో ప్రభు దాని గురించి చెప్తాడు. లండన్ టైమ్స్లో కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఆర్టికల్ని వారు ప్రింట్ చేశారు. అప్పుడు హౌస్ ఆఫ్ లార్డ్స్లో ఒక పిటిషన్ని కొంతమంది వేశారు. ఆ పిటిషన్ని చాలామంది సిగ్నేటరీస్ సైన్ చేశారు. ఆ రోజుల్లో వారికి ఇప్పుడు మనము యువర్స్ సిన్సియర్లీ యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని మనం రాస్తుంటాం. ఆ రోజుల్లో వారికి ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే, వి హంబ్లీ బిసీచ్ ది, మేము వినయముతో మిమ్మును వేడుకొనుచున్నాం. సో ఈ పిటిషన్లో సిగ్నేటరీస్ హంబ్లీ అనే పదాన్ని తొలగించేయమన్నారు. వి బిసీచ్ ది అని రాశారు. మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం. సో హౌస్ ఆఫ్ లార్డ్స్లో ఆ పెద్దలు దాన్ని తీసుకొని చించేశారు. ఎందుకు చించేశారంటే వీరికి వినయం లేదు. వేడుకుంటున్నారు కానీ వీళ్ళకి వినయం లేదు. వీళ్ళు విర్రవీగే టైపులు, వీళ్ళ వాదన వినము అని చించేశారు. సో మనలో చాలామంది కూడా విర్రవీగే టైపులు ఉన్నారు. సో అలాంటి వారు దేవుడి దగ్గరికి వచ్చి వారి విజ్ఞాపన చేసినప్పుడు వారి యొక్క విజ్ఞాపనలు కొట్టివేయబడుతున్నాయి. జాన్ మిచెల్ అనేటువంటి సేవకుడు అంటాడు, నిజమైనటువంటి సేవకులు, గొప్ప మానవ నాయకులు, వారు ఏ రంగానికి సంబంధించిన వారైనా వారిలో అహంకారం ఉండదు, వారిలో దురాశ ఉండదు. వారు నిజముగా నిండైనటువంటి సేవకులుగా ఉంటారు. నిజం చెప్పాలంటే సార్వభౌముల కన్నా ఈ నిండైనటువంటి నిజ సేవకులే గనులైనటువంటి వ్యక్తులు. దేవుని కుమారుడు కూడా తను తాను తగ్గించుకున్నప్పుడు సేవ చేయించుకోవడానికి రాలేదు, కానీ ఒక దాసుడి రూపం దాల్చి అనేకుల కొరకు తన ప్రాణమును క్రయధనముగా ఇచ్చి సేవ చేయడానికి వచ్చాడు. అది మన యొక్క జీవన విధానమై ఉండాలి. ఇక మీరు అక్కడ కొన్ని పదాలు అబ్రహాం వినియోగిస్తాడు, వాటిని మెడిటేట్ చేసుకోండి. 26వ వచనంలో నుండి మీరు చూసుకోండి. 20 నేను 1 or 2 చదువుతాను. 30వ వచనం, ప్రభువు కోపపడని ఎడల నేను మాట్లాడేదను. 31, ఇదిగో ప్రభువుతో మాట్లాడ తెగించి తిని. 32, ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను. ఎట్లా ఆ ఫ్రేస్ ప్రేయర్ని ఎట్లా ఆయన చేస్తున్నాడో చూడండి. సో చివరికి 50తో మొదలుపెట్టాడు. 45, 40, 30, 20, 10. అండ్ అబ్రాహాము మాట మీద నిలబడేటువంటి వాడు. మా ప్రీచర్స్ మాట మీద నిలబడరు. నేను అంటుంటాను, ఇది ఒక్క పాయింట్ చెప్పి ముగిస్తాను, ఇంకో 3 పాయింట్లు అయిన తర్వాత కూడా ముగించను. అది నాలో ఉన్నటువంటి పాపం.
ఇక అయిపోయింది. ఇక లాస్ట్ పాయింట్ అంటాను, ఇంకో 4 పాయింట్ల తర్వాత కానీ నా లాస్ట్ పాయింట్ రాదు. కానీ అబ్రహాం నాలాంటోడు కాదు. అబ్రహాము ఇంకొక్కసారి మాట్లాడి ముగిస్తానన్నాడు. చూడండి, అక్కడ ఇంకొక్కసారి మాట్లాడి ముగించేశాడు, 10 దగ్గర ముగించేశాడు. అండ్ ముగించినప్పుడు ఆయన మాట మీద నిలబడేటువంటి వాడు, దేవుడు కూడా మాట నిలబెట్టుకుంటాడు అనేది మనకి చూపిస్తాడు. ఇప్పుడు 10 మంది దగ్గర ఎందుకు ఆపేశాడు? సో ఒక పాతకాలపు స్కాలర్ ఈ మాట రాశాడు. ఎందుకంటే అక్కడ ఆ ప్లెయిన్లో, అంటే ఆ యొక్క లోయలో సొదొమ గొమొర్రా అనే పట్టణాలు 5 ఉన్నాయి. అక్కడ 2 సాక్షులుగా లెక్కలోనికి తీసుకుపడతారు. ఒక్కడి సాక్ష్యం పనికి రాదు, 2 లేక 3 సాక్ష్యం ఇవ్వాలి. సో ఒక్కొక్క పట్టణంలో 2 చొప్పున తీసుకుంటే 10 మంది నీతిమంతులు ఉండాలి, నాశనం రాకుండా. కానీ ఆయన లెక్క కట్టాడు. లోతు భార్య, లోతు యొక్క పెళ్లిగాని 2 కుమార్తెలు, 4 నీతిమంతులు అక్కడ మనకు కనబడుతున్నారు. ఇక లోతు యొక్క అల్లుళ్ళ గురించి రాయబడింది. అది ఆ యొక్క గ్రామర్ని మీరు ఒకవేళ తీసుకుంటే ఆ గ్రామర్ ఎట్లా ఉందంటే ఆ అల్లుళ్ళు 2 అన్నట్టుగా లేదు, 3 అయి ఉండొచ్చు అన్నట్టుగా ఉంది. ఒకవేళ 3 అల్లుళ్ళు ఉంటే 3 కుమార్తెలు ఉన్నట్టు. సో వారు 6, వీరు 4, కలిపితే 10 మంది. ఇప్పుడు ఆ 10 మంది దగ్గర ఆగిపోవడానికి గల కారణం ఏంటంటే ఆ 10 మంది కూడా ఉన్నారా అనేది ప్రశ్న. ఎందుకంటే 6 ఉన్నారో లేదో మనకు తెలియదు, వారైతే బయటికి రాలేదు, 4 వచ్చారు. సో దాన్ని బట్టి అక్కడ ఆపు చేయాల్సి వచ్చింది. అండ్ దేవుడు కూడా అబ్రహాము చాలించినప్పుడు యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. సో దేవుడు పరలోకానికి వెళ్ళిపోయాడు, అబ్రహాము తన ఇంటికి, తన గుడారానికి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు ఎంత మంచివాడంటే, మీరు తర్వాత 19వ అధ్యాయం ఆదికాండం 19:29 చదవండి. దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు అనేటువంటి వ్యక్తిని ఆ సొదొమ గొమొర్రాలు నాశనం అవుతున్నప్పుడు దాంట్లో నుండి రక్షించాడు. సో ఒక్కడిని కూడా ఆయన రక్షించి ఒకే ఒక నీతిమంతుడిగా, పేతురు అంటాడు 2 పేతురు 2వ అధ్యాయంలో లోతు నీతిమంతుడు అని. కనుక ఆయన్ని దేవుడు రక్షించాడు. అంటే దేవుడు తప్పకుండా విజ్ఞాపన ప్రార్థనకి జవాబు అనుగ్రహిస్తాడు. కాకపోతే ఆ ప్రార్థన విధానం ఏంటో మనకు విశ్వాసానికి జనకుడైనటువంటి అబ్రహాం ద్వారా నేర్పించాడు. సో మీరు దాన్ని ఇంకో 10 సార్లు చదివి దాన్ని మెడిటేట్ చేసి మీ ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన అలా మార్చుకోండి, అలా చేయండి. బెసీచింగ్ గాడ్ విత్ హ్యూమిలిటీ, దేవుడిని వినయముతో వేడుకొనుట, దేవుడి ఎదుట వినయ మనస్కులమై విజ్ఞాపన చేయుట ధన్యత. దేవుడి కార్యాలు మనం చూస్తాం. తలంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, నీవు సర్వలోకానికి అధిపతివై ఉన్నావు. అయినా కూడా నీవు మా మొర్ర వింటావు, మా మనస్సును నీవు ఎరిగినటువంటి దేవుడవు, మా ప్రార్థనలకు జవాబులు ఇచ్చువాడవు. అబ్రహాం ద్వారా మీరు మాకు నేర్పినటువంటి ఆత్మీయ పాఠముల కొరకు మీ కృతజ్ఞతలు. వీటిని మేము నేర్చుకుని వాటి ప్రకారం నీ యొద్ద కంప్లీట్గా సాష్టాంగ పడిన జీవితాలు, నీ సన్నిధిలో ఎక్కువ సమయం గడిపే జీవితాలు, అండ్ నిన్ను దీన మనస్కులమై ధూళి బూడిద అని మమ్మల్ని మేము ఎంచుకొని సమీపించే జీవితాలు, మొరపెట్టే జీవితాలు మాకు దయచేయండి. ఈ బైబిల్ స్టడీ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి రక్షణార్థముగా అండ్ వారి జీవితంలో ఆధ్యాత్మికంగా రూపాంతరము పొందినట్లు కార్యము చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.